హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ పాలకూర చికెన్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా కడిగి పెట్టి ఉంచిన 400 గ్రామ్స్ పాలకూర, 2 చిల్లీస్, 3 మీడియం సైజ్ టొమాటోస్ వేసి కుక్ అవనిద్దాం. కుక్ అయ్యాక పక్కన పెట్టుకొని మరో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసి ముందుగా దంచిపెట్టి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ వేసి ఫ్రై చేద్దాం. పచ్చివాసన పోయినంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయ్యాక వాటిలో 3 మీడియం సైజ్ ఆనియన్ ని చాప్ చేసి వేద్దాం. వేసి బాగా కలిపి ఫ్రై చేద్దాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న 750 గ్రామ్స్ చికెన్ ని వేద్దాం. చికెన్ వేసి బాగా కలిపి 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక వాటిలో సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకుందాం. చికెన్ ని మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ లో ముందుగా కుక్ చేసుకున్న పాలకూర టమాటో మిశ్రమాన్ని పేస్ట్ గా చేసి ఆ పేస్ట్ ని చికెన్ లో వేద్దాం. పేస్ట్ ను వేసి చికెన్ ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకుందాం. అదే బౌల్లోని కాస్తంత నీళ్లు వేసి చికెన్ లో వేద్దాం. వేసి బాగా కలిపి కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి డిష్ క్లోజ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి పాలకూర చికెన్ రెడీ. Please like and subscribe.